100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స అంత రసవతంగా లేదు. అలేక చిట్టి పికిల్స్ లాంటి వాళ్ళు వస్తే బాగుంటుందని చాలా మంది అంటారు. నిజంగా అలేక చిట్టి పికిల్స్ వస్తే బాగుంటుంది అంటే మీరేం చెప్తారు? అంటే ఒక ఎలా అయిపోయిందంటే అందరికి ఒక లక్ష్మీదేవిని పంపించారు లోపలికి. తనూజ గారిని అంటే లక్ష్మీదేవి ఆడపిల్ల, తెలుగు బిడ్డ, ఇలా ఆడపడుచు, ఇలా ఒకటి ఉందన్నమాట. అంటే ఆమె శారీ వేసుకున్నాడు, క్యూట్ గా ఉండడం, ఎక్కడ వల్గారిటీ లేకపోవడం, ఇలా ఉంది. కాబట్టి కొంచెం అందాలు కూడా వేరే అందాలు కూడా ఉంటే బాగుంటది అని చెప్పేసి జనాలు అది మీ ఊహగా వదిలేస్తున్నారు. సో ఫైనల్ గా ఈసారి బిగ్ బాస్ 9 బాగుందా బాగాలేదా అంటే మీరేం చెప్తారు? బాగుంది, కానీ కొంచెం ఆ కామనర్స్ అందరినీ కూడా ఒకసారి చూసి లెక్కేసి వాళ్ళని ఎవరిని బయటికి తీయాలో తీసేస్తే జనాలు చూస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే 9 మందిలో అయితే అందరు సెలబ్రిటీలో ఉంటారు కాబట్టి మేబీ నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు సెలబ్రిటీలు రాగానే కామనర్స్ అందరిని ఒక్కొక్క వీక్ అందరూ పంపించేదారు అనుకుంటున్నాను. సో గతంతో పోల్చుకుంటే నాగార్జున రోస్టింగ్ కూడా చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా చాలా మంచి ఖర్చులకు ఇచ్చిండు అంటారు. సో ఇలా చెప్తారు ఈ విషయం. బాగుంది, ఎవ్రీ టైం ఆయన ఖర్చులకు ఇవ్వడానికి వస్తాడు ఆయన. నేను వీడియో చూపెడతా అంటే కామనర్స్ ఒక పాయింట్ ని, ఇప్పుడు నాగార్జున గారు అంటే అందరు ఇలా తగ్గి మాట్లాడతారు, సార్ 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 అని. వీళ్ళు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని అలా మాట్లాడడం ఆయనకు అర్థమైపోయింది. వీళ్ళకి గట్టిగా ఇస్తేనే వీళ్ళు మారుతారు అని చెప్పేసి కామనర్స్ కి చాలా గట్టిగా ఇస్తున్నారు నాగార్జున గారు. అండ్ నిన్న నామినేషన్ తోనే కామన్ మ్యాన్స్ తొక్కుతున్నారు అన్నట్టుగా నడుస్తుంది. దాని గురించి మీరేం చెప్తారు? తొక్కుతున్నారు అని అంటే వాళ్ళు చేసిన దానికే తొక్కుతారు, కానీ వాళ్ళు న్యాయమే కదా మరి. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇరిటేట్ చేసిరప్ప అందరినీ. చాలా అసలు టీవీ వాళ్ళు వస్తేనే బంద్ చేస్తాం అనేలాగా పెట్టుకున్నారు జనాలు. వీడియోలు వస్తే కూడా ఇట్లా స్వైప్ చేయడం చూడండి. కామనర్స్ ఏవైతే పోస్ట్లు వేసిరో సోషల్ మీడియాలో, ఆ ప్రతి పోస్ట్ మీద నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి పాజిటివ్ కామెంట్స్ కన్నా. సుమన్ శెట్టి గారిది ఓపెన్ చేసి చూడరు, బర్నీ గారిది ఓపెన్ చేసి చూడరు, వీడియోలు అన్ని పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. కామనర్స్ మీదనే నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కామనర్స్ వస్తారా లేదా అనేది కూడా డౌటే. ఎందుకంటే ఈసారి వీళ్ళని పంపించినందుకే అడిట్ చేసేసినారు అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనూజ, ఇమాన్యుల్, బర్నీ గారు, వీళ్ళు ముగ్గురు అయితే డెఫినెట్లీ బెస్ట్. ఇంకా మన ఈవిడ కూడా ఉన్నారు, బుజ్జిగాడు సినిమా పేరు సంజన గారు. అండ్ వీళ్ళ నలుగురిని బెస్ట్ అని చెప్పి పెట్టారనమాట. సో బర్నీ, ఇమాన్యుల్, సంజన, ఇంకా మన తనూజ, సో వీళ్ళు నలుగురు బెస్ట్. ఇంకా మీకు నచ్చని కంటెస్టెంట్ అని ఏం లేదు. వాళ్ళ గుండంకుల మేము కొంచెం బిర్యానీ తినిపిస్తే మళ్ళీ పెరుగుతుందేమో. ఉంది కొంచెం ఎమోషనల్ కాకపోతే బాగుంటుందేమో. అంటే టీవీలో అందరు చూస్తుంటారు, నేషనల్ టెలివిజన్ లో ఉంటారు. సో మనలో ఉన్న అంటే ఎమోషన్ చూపెట్టాలి, కానీ మరీ కొంచెం ఎక్కువ అయిపోతుందేమో. అండ్ కొంచెం ఫ్రెండ్స్ కూడా తగ్గించుకుంటే కప్పు కొట్టే అవకాశాలు ఉంటాయి. రీతు చౌదరి గారి గురించి ఆవిడ కూడా కొంచెం అక్కడ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయకుండా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుంది అనుకో. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, నమస్తే బ్రో. అసలు నామినేషన్ ఎలా అనిపించింది బిగ్ బాస్? నామినేషన్ కొంచెం టఫ్ గా ఉంది బ్రో. అసలు ఇది నామినేషన్ అనిపిస్తుంది నాకైతే. తిట్టుకున్నారు బ్రో, అదేందో మరి నాకు అర్థం కాలేదు. కాకపోతే నామినేషన్ ఇలా ఉండకూడదు, కానీ ఇలా ఉంటేనే కిక్ ఎక్కుతుంది. అంతే, కిక్ ఎక్కుతుంది. కాకపోతే ఇలా అనకూడదు, అంటే ఇలా కొంచెం కష్టంగా ఉంది, టఫ్ గా ఉంది నామినేషన్. తిట్టుకుంటున్నారు, అబ్యూజ్ చేసుకుంటారు. మరి అది వాళ్ళ పర్సనల్ అనమాట. లోపల వాళ్ళు ఏం చేస్తారో మనం చెప్పలేం కదా. బయట ఫ్యామిలీ చూసే షో కదా ఇది, చిన్న పిల్లలు చూస్తుంటారు అందరూ. అదే ఇంత అబ్యూజ్నెస్ అనేది ఉండకూడదు. ఫ్యామిలీ చూస్తారు, వాళ్ళు కూడా పెట్టుకోవాలి మనసులో, అందరు చూస్తారే మమ్మల్ని అని చెప్పేసి. సో అసలు ఏంటి బిగ్ బాస్ పరిస్థితి ఏంటి మరి, ఎలా ఉంది నీకు? పర్లేదు బ్రో, ఫస్ట్ లో నిదానంగా ఇంజక్షన్ ఎక్కుతుంది, ఇప్పుడు పూర్తిగా ఎక్కేసింది. బాగుంది బిగ్ బాస్, చూడొచ్చు. మెయిన్లీ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ కామన్ మ్యాన్ అని చెప్పేసి బిగ్ బాస్ అన్నారు, కానీ మాకు కామన్ మ్యాన్ ఎక్కడ కనపడలేదు బ్రో. మాకు ఓన్లీ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ కనపడుతున్నారు. కామన్ మ్యాన్ కేవలం ఇద్దరే ఉన్నారు అలా. ఈసారి ఇలా కామన్ మ్యాన్ మీరు అని పెట్టేసిన తర్వాత కూడా కామన్ మ్యాన్ తీసుకోకపోతే బాధపడతారు కదా బ్రో. బయట ఎంతో మంది ఉంటారు ప్రయత్నించే వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పేసి. కాబట్టి బిగ్ బాస్ అనేది కామన్ మ్యాన్ కోసం పెట్టినప్పుడు కామన్ మ్యాన్ మాత్రమే వెళ్ళాలి ఎక్కువ. కానీ సెలబ్రిటీస్ ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ కామన్ మ్యాన్ తక్కువ ఉన్నారు. కానీ పేరుకేమో కామన్ మ్యాన్ అంటున్నారు. సో ఇప్పుడు అంటే సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ లాగే జరుగుతుంది. సో ఎట్లా ఉంది ఇప్పుడు మూవీస్ లో చేసే సుమన్ శెట్టి గారు, ఇమానియల్, వీళ్ళందరూ ఒకవైపు, ఇన్ఫ్లుయెన్సర్లు ఒకవైపు, ఎవరు బాగా ఆడుతున్నారు బ్రో? ఒకటి చెప్తాడు బ్రో, బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత కామన్ మ్యాన్ అనేది లేదు, సెలబ్రిటీ లేదు, ఇన్ఫ్లుయెన్సర్ అందరూ ఒకటే. కాంపిటీషన్ లో ఉన్నంత వరకు, కాంపిటీషన్ వెళ్ళినంత అందరూ ఒకటే. కాంపిటీషన్ లేనప్పుడు అందరూ వేరు. బయట నుంచి మా సపోర్ట్ కామన్ మ్యాన్ కి ఇస్తాం, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే. మాకు ఎవరు మంచిగా ఆడితే వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు నాకు ఇష్టమైన కంటెస్టెంట్ సుమన్ శెట్టి గారు. నేను కామన్ మ్యాన్ సపోర్ట్ చేస్తా, కానీ నచ్చకపోతే వద్దనుకుంటా. మా ఓడు చెడ్డోడైతే మాకు వద్దు, బయటోడు మంచోడైతే మాకు ముద్దు. ఇక్కడ మంచి చెల్లు చూస్తాం, మనోడా బయటోడా కాదు. కామన్ మ్యాన్ సెలబ్రిటీగా, ఇన్ఫ్లుయెన్సర్ కాదు.
మనం చూసేది ఓన్లీ వాడు మంచి ఆడుతున్నాడు లేదా ఒక్కటి చూస్తాం. సుమన్ శెట్టి గారు స్టార్టింగ్ లో చాలా డల్ గా వచ్చినారు, ఇప్పుడు మాత్రం హైపర్ యాక్టివ్ గా మారిపోయినారు. సుమన్ శెట్టి గారు నేచురల్ గా ఆడుతున్నారు. ఫస్ట్ థింగ్ ఆయన ఎలా ఉండాలో అలాగే ఉంటున్నారు. మనం చిన్నప్పుడు చూసాం కదా, బృందావన్ కాలనీ, యజ్ఞం గానీ, జేమ్స్ సినిమాలో ఏ రంగం మనం అల్లించాడు అప్పట్లో అదే నేచురాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన ఎక్కడే కానీ యాక్టింగ్ అనేది ఎక్కడ కనపట్లేదు. మిగతా వాళ్ళని ఏదో ఫేమ్ కోసం యాక్టింగ్ చేయొచ్చాము కానీ సుమన్ శెట్టి గారు ఎక్కడ యాక్టింగ్ లేదు. ఖచ్చితంగా సుమన్ శెట్టి గారి మాకు సపోర్ట్ ఉంటుంది. టాప్ 5 లో కూడా సుమన్ శెట్టి గారు ఉండబోతుంది, టాప్ 1 లోనే ఉండబోతారు సుమన్ శెట్టి గారు. ఇది వాస్తవం. ఖచ్చితంగా సుమన్ శెట్టి గారు గెలవాలి. ఎక్కడ చూసుకున్నా, ఎన్ని బిగ్ బాస్ సీజన్ చూసుకున్నా కమెడియన్స్ కి హైప్ ఇస్తున్నారులే కానీ కప్పు మాత్రం ఇవ్వట్లేదు. మరి నిజమే, ఇది నిజం. కానీ సుమన్ శెట్టి గారు వేరు, ఇంతటితో మారబోతుంది. అంటే అంటారు కదా, ఇప్పటి నుంచి ఒక లెక్క, 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పేసి 8 సీజన్ల నుంచి ఒక లెక్క, 9 సీజన్ నుంచి ఒక లెక్క. సుమన్ శెట్టి గారు రాబోతున్నారు, కప్పు కొడుతున్నారు. ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా రికార్డ్ బ్రేక్ చేస్తారు, ఖచ్చితంగా బ్రేక్ చేస్తారు. నాకు తెలిసిన వరకు టాప్ 5 లో సుమన్ శెట్టి గారు టాప్ 1 ఇచ్చేస్తా. మిగతా వాళ్ళు టాప్ 2 కోసం ఏమైనా కొట్టుకోండి. ఇంకా అట్లనే కాదు, అందరూ ఆడుతున్నారు కానీ సుమన్ శెట్టి గారు బాగా ఆడుతున్నారు. ఆర్మీ పర్సన్ పర్లేదు, రితు చౌదరి కూడా పర్లేదు. టాప్ 5 లో రితు చౌదరి ఉంటారు, సంజయ్ గారు ఉంటారు, సుమన్ శెట్టి గారు ఉంటారు, ఆర్మీ పర్సన్ ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మిగతా ఇంకా వాళ్ళు సత్తా బట్టి. బట్ సుమన్ శెట్టి గారి తోపు అంతే, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. సుమన్ పర్లేదు కానీ కొంత ఏమంటుంటే ఆయన ఓవర్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అది ఆయన స్వభావం అనుకోవచ్చు. మనం అంటే గిట్టనోడు ఓవర్ అంటాడు, మనం అంటే గిట్టనోడు ఓవర్ కాదంటారు. డిపెండ్స్ అపాన్ హిమ్, అతని ఆలోచన అది. కానీ సుమన్ శెట్టి గారు గెలవాలి. గెలిస్తేనే మాలాంటి ఫ్యాన్స్ సంతోషపడతాం. ఒకటే చెప్తున్నా సుమన్ శెట్టి గారి గురించి, అన్నం తినాలి కడుపు నిండా, ఎప్పుడు ఉంటుంది సుమన్ శెట్టి గారికి మా అండ. ప్రాణం తీసేవాడు యముడు, సుమన్ శెట్టి గారే మాకు దేవుడు. బాత్రూంలో ఉంటుంది సోపు, సుమన్ శెట్టి గారు ఉంటుంది బిగ్ బాస్ కి ఊపు. అన్నంలో ఉంటుంది, అన్నంలో తినాలి పెరుగు, మన సుమన్ శెట్టి గారికి లేదు తిరుగు. ఇది వాస్తవం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి